హలో అందరికి జై శ్రీ గణేష. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని మండపం దగ్గర అయితే జోర్దార్గా మన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన షెడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ గానికైతే వచ్చేసింది. లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ అయితే మనకు మొత్తం షెడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇక మన మెయిన్ షెడ్ వినాయకుని షెడ్ కి అయితే మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. పైన రేకులు అయితే వేసేసి మనకు కట్టెలు అయితే వేసేస్తారు అడ్డంగా. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక చూసుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అనుకుంటున్నా. కాదు గైస్, ఇదైతే గేట్ ఏదో గేట్ లెక్క అయితే తయారు చేస్తారు మనకు వెల్డ్ చేసి. ఇది ఎక్కడ వస్తుందో మనకు గెస్ అయితే చేసి కమెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి. ఇక్కడైతే గేట్ టైప్ అయితే తయారు చేస్తారు మొత్తం. చూసుకోండి, అక్కడే అనిపిస్తుంది, నాకు కూడా కరెక్ట్ డీటెయిల్ గా అయితే తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని స్టేజ్ చూసుకుంటే మొత్తం జాలి అయితే కొట్టేసిర్రు అడ్డంగా. ఇంకా ఇట్లా సైడ్ కి అయితే మొత్తం అయితే జాలి అయితే కొట్టేసిర్రు. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, వెల్డింగ్ వర్క్స్. ఇక నెక్స్ట్ వర్క్ వచ్చేసి మనకు వినాయకునికి మొత్తం బాడీ పార్ట్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత అయితే తీసుకొచ్చి మనకు ఒక్కొక్క జగలో ఒక్కొక్క ప్లేస్ లో అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది ఎట్లయితే చేస్తారో మొత్తం వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాక మనకు మట్టి వర్క్స్ ఇంకా గడ్డి అయితే మట్టిలో గడ్డి కలిపి అయితే మొత్తం పెట్టే ఆ ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపిస్తాం. మన ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని గురించి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా సపోర్ట్ లెక్క అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని వేరే సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కటింగ్ అయితే జరుగుతుంది. ఇక మన మెయిన్ షెడ్ మన వినాయకుని పైన అయితే ఈ రేకులు అయితే వచ్చేస్తాయి, ఇంకా పెట్టలేదు. ఈరోజు ఈవినింగ్ వర్క్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అక్కడ పైన అయితే రేకులు కట్టేస్తారు అన్నమాట. ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ రైట్ సైడ్ అయితే మొత్తం షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వర్క్స్ అయితే ఇదే చేస్తారన్నమాట. ఇక కటింగ్ అయితే చేసుకుంటారు. కటింగ్ ఎట్లయితే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత అయితే మనకు పనులు అయితే షురు కావడం జరుగుతుంది. మొత్తం వర్క్స్ అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే మన వినాయక చవితికి ఆల్మోస్ట్ 62 డేస్ అయితే మిగిలింది. గెస్ట్ చేసి అయితే కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి తొందరగా. ఇక మన వినాయకుని లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు అడ్డంగా ఇంకా పొడవుగా అయితే జాలీలు అయితే కొడుతుర్రు. ఇది కూడా స్టేజ్ తయారు చేస్తారు. మనకు కింద బేస్ టైప్ ఉంటుంది కదా, అదైతే తయారు చేస్తారు. చూసుకోండి, ఒక 4-5 డేస్ ముందైతే ఇది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీని మీద వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఇట్లా జాలీలు కొట్టేస్తారు. ఇక్కడ కూడా మొత్తం జాలీలు కొట్టేసిన తర్వాత దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే తీస్తారన్నమాట. బ్యాక్గ్రౌండ్ తీసిన తర్వాత దానికి కూడా మనకు జాలీలు అయితే వచ్చేస్తాయి. మనకు ప్రీవియస్ వీడియోలో మీరు మన అప్డేట్ చూసి ఉంటారు. 2-3 డేస్ నుంచి అయితే కరెక్ట్ అప్డేట్ అయితే వస్తలేదు. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ అప్డేట్ అయితే కవర్ చేస్తా. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అప్డేట్ అయితే మీకోసం మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తాను నేను. గా మన మార్నింగ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంతవరకే ఉంది. ఇక ఈవినింగ్ దాకా అయితే ఏం అప్డేట్ అవుతుందో అదైతే మీకు డీటెయిల్ గా అయితే ఈవినింగ్ వీడియోలో అయితే వేసేస్తా. ఇక్కడ కార్పెంటర్ చూసుకున్నట్లయితే పైన అయితే పనిచేస్తారు మన మెయిన్ షెడ్ కి. ఇక సాయంత్రం 5-6 దాకా అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది మన వినాయకుడి మెయిన్ షెడ్. ఎట్లా అయితే కంప్లీట్ అవుతుందో మీకైతే అప్డేట్ ఇచ్చేస్తా. ఇంకా మన ప్రీవియస్ వీడియోలో గోల్కొండ బోనాల్ వీడియోస్ అయితే ఉన్నాయి. గోల్కొండకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ వీడియోస్ అయితే ఉంది. అదైతే పోయి చెక్ చేయండి తొందరగా. మనకు పిన్ కమెంట్లో అయితే ఇచ్చేస్తా. చూసుకోండి, ఇదే అయితే మనకు ఖైరతాబాద్ పెద్ద వినాయకుని గురించి టోటల్ డీటెయిల్ వీడియో. అందరికీ జై శ్రీ గణేష.